నమస్కారం. జై శ్రీమన్నారాయణ. హంసను చూసి నేర్చుకుందాం. ఈ లోకంలో జీవిస్తున్నాం కదా, ఎలా జీవిస్తున్నాం? ఇందులో లోతుగా కూరుకుపోయి జీవిస్తున్నామా, లేక పైన అంటి ముట్టనట్లు ఉండి జీవితం సాగిస్తున్నామా? ఎలా అనుకుంటే జీవితం సుఖంగా ఉంటుంది, ఎలా అనుకుంటే జీవితం ఎక్కువగా కష్టపడకుండా జీవించగలుగుతాం అని ఆలోచిద్దాం. ఉదాహరణకు, ఒక కర్పూరం వెలిగించి నేల మీద వేశాం. అక్కడ గడ్డి ఉంటే వెంటనే మంట అంటుకుంటుంది, గబగబా మండుతుంది. అంటే కర్పూరం మంటకు ఆధారంగా ఏదో ఒకటి ఉంటే అంటుకుంటుంది. అలాగే మనం నేల మీద నడిచిపోతున్నాం, బురద నేల వచ్చింది, అక్కడ కాలు పెట్టామంటే కాలు లోపలికి కూరుకుపోతుంది. బురదలో పెట్టిన కాలు కూరుకుపోకుండా నడవాలంటే అది చాలా కష్టమైన పని, తెలివిగా చాకచక్యంతో చేయాల్సిన పని. అలాగే మనం నెయ్యి, తేనె, హల్వా, పెరుగు లాంటివి చేతుల మీద వేసుకొని తింటే అది చేతికి అంటుకుంటుంది. కానీ అదే తేనె, పాలు, హల్వా, నెయ్యి నోట్లో వేసుకుంటే నాలుకకు అంటుకోవట్లేదు. నాలుకను సబ్బుతో కడగడం మనం ఎక్కడ చూడలేదు, చేతులు మాత్రం సబ్బు వేసి కడుక్కుంటాం. అంటే ఇక్కడ అతుక్కోవడం చూస్తున్నాం, అతుక్కోకుండా ఉండడం చూస్తున్నాం. గడ్డి ఉన్న నేలలో కర్పూరం పడితే మండుతుంది, ఉత్త నేలలో పడితే ఆరిపోతుంది. అంటే ఒకదానికొకటి పట్టు కావాల్సి వస్తుంది. ఉత్త నేలలో మనం నడుస్తుంటే నడవగలుగుతున్నాం, బురద నేలలో అడిగేస్తే కాళ్ళు కూరుకుపోతున్నాయి. హంస గురించి అందరూ వినే ఉంటారు. హిమాలయాల్లో మానస సరోవరంలో ఉంటుంది, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కనపడటం లేదు. పురాణాల్లో హంస గురించి చాలా ప్రస్తావించారు, ప్రస్తుతం అది కనపడడం లేదు. దానికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. అది నీళ్లలో ఈదగలదు, నేల మీద నడవగలదు, బురద మీద కూడా బురద అంటకుండా నడవగలదు. దాని కాలు నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. అలా నడవాలంటే చాలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే సాధ్యం, సామాన్యంగా అందరికీ సాధ్యం కాదు. మనకు కూడా ఈ సంసారంలో ఏది అంటకుండా, ఎందులోనూ పడకుండా, చిక్కుకోకుండా జాగ్రత్తగా జీవించాలి అని కోరిక ఉంటుంది. హంస ఎట్లాగైతే బురదలో కూరుకుపోకుండా నడుస్తుందో అట్లానే మనం కూడా ఈ సంసారంలో ఉన్నంతకాలం బురదలో కూరుకుపోకుండా నడవడానికి ప్రయత్నం చెయ్యాలి. సుడిగుండంలో కాలు పడకుండా జాగ్రత్తగా నడవడం నేర్చుకోవాలి. ఒకసారి కాలు పడ్డదంటే మనల్ని దాంట్లోకి లాగేస్తుంది. సంసారం అనే సుడిగుండాన్ని తప్పించుకోవడానికి మనం ఏదో ప్రయత్నం చేయబోతే అది అంతకంటే బలంగా మనల్ని లోపలికి లాగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ జీవించినప్పుడు హంసలాగా ఏది అంటకుండా జీవించాలి. ఈ లోకంలో పుట్టాం, ఇక్కడే ఉన్నాం, కానీ ఇది ట్రాన్సిట్ హౌస్. ఈ లోకం మనకు పర్మనెంట్ రెసిడెన్స్ కాదు. ఇదేదో మధ్యన కొంతకాలం ఉండడానికి వచ్చాం, మళ్ళీ వెళ్ళిపోతాం, ఇది మన సొంత ఇల్లు కాదు అన్న భావనను దృఢంగా ఏర్పరచుకోవాలి. అనంత ప్రయాణంలో ఏదో కాస్త 4 రోజులు ఉండడం కోసం వచ్చామంతే అనుకున్నప్పుడు తప్పకుండా వెళతామనే అర్థం అవుతుంది. ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండడానికి రాలేదు, మనం ఇక్కడే ఉంటాం, ఎక్కడికి పోవు, ఇది శాశ్వత మజిలీ అని అనుకోవడానికి, ఇది తాత్కాలిక ప్రయాణం, ఇక్కడ కొంతకాలం ఉండి వెళ్ళిపోతాం అనుకోవడానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ మనకు అనేక మంది బంధువులు ఉంటారు, వాళ్ళని ప్రేమగానే చూడాలి, ఆప్యాయంగా ఉండాలి. ఇరుగు పొరుగు వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు ఎలా మనతో నడుచుకుంటారో అలాగే మన బంధువులతో కూడా మనం నడుచుకోవాలి. వాళ్లకు తగిన సహాయం సహకారం చేయాలి, ఉపయోగపడాలి, ఆపదలో ఆదుకోవాలి. అంతే తప్ప ఇక్కడే శాశ్వతంగా ఇలాగే వీళ్లతోనే ఎప్పటికీ ఉండిపోతాం అనే భావన లేకుండా ఉండాలి. అప్పుడు హంసలాగా జీవించగలుగుతాం. కానీ ఈ లోకమే శాశ్వతం, ఇదే శాశ్వతం, ఇక్కడే ఉంటాం అని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. వాళ్లతోనే మనం డీప్గా అనుబంధం పెంచుకుంటూ పోతే ఆఖరికి మనం కూడా ఆ భ్రమలో పడిపోతాం. ఇక్కడ ఉన్నంత వరకు అందరితో మంచిగా ఉండాలి.
ఈ జీవితం శాశ్వతం అని మాత్రం అనుకోకుండా ఉండాలి. ఆ భావన ఏర్పడిందంటే ఇక్కడ హంసలాగా ఉండగలుగుతాం. లోకం మీద విరక్తి రావడానికి అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. విరక్తి ఎక్కువ కావడం కూడా మంచిది కాదు, దానివల్ల ప్రయోజనం లేదు. అనురక్తి కలగడానికి అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ అనురక్తి కలగడం కూడా ఉపయుక్తం కాదు, ప్రయోజనం లేదు. మన కుటుంబం, భార్య లేక భర్త, పిల్లలు, సంపద, ఇల్లు, వాకిలి, ఉద్యోగం, పదవి, మర్యాద, మన్నన అన్నీ బాగుంటే ఆహా వాళ్ళకే అనుకుంటాం. కానీ వాళ్ళు కూడా ఈ లోకంలోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఈ లోకంలో అంటి ముట్టనట్టు వైరాగ్యంగానే ఉండాలి. ఆహా అన్నీ బాగున్నాయి అని దేని మీదైనా అనురక్తి పెంచుకుంటే అది ఎప్పుడో ఎక్కడో దెబ్బ కొడుతుంది. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకు జీవితంలో అన్ని కష్టాలే, సరి అయిన జీవితం అమరదు. ఉద్యోగం మంచిది దొరక్కపోవచ్చు, వచ్చే జీతం చాలదు, పిల్లలతో సమస్యలు, శరీరంలో అనేక రోగాలు, ఇలా నిరంతరం సమస్యల్లో ఉంటారు. వీళ్ళకి జీవితం అంటే విరక్తి పుడుతుంది. అందుకని పరిస్థితులను మార్చడం కూడా మన చేతిలో లేదు. అందువల్ల ఈ జీవితం మీద ఇష్టం పెరిగితే మళ్ళీ ఇందులోనే వచ్చి పడతాం. ఎప్పుడో గట్టి దెబ్బ తగులుతుంది. పోనీ విరక్తి పుడితే అంటే విరక్తి ఒక రకంగా మంచిదే, అది ఎలాగూ ఉండవలసిందే, సంసారం నుంచి బయటపడతావు. కానీ ఇక్కడ విరక్తి నిరాశతో కూడి ఉంటుంది. అందువల్ల ఆ నిరాశ వల్ల మంచి పనులు చేయడానికి, భాగవత కైంకర్యాలు చేయడానికి కూడా మనకు ఉత్సాహం రాదు. భక్తి, కైంకర్యం, తృప్తి ఏది దొరకదు. కష్టపడ్డానికే పుట్టాం, పడి తీరాల్సిందే అని నిరాశతో జీవిస్తారు. కొందరికి దీర్ఘ వ్యాధులు, తీరని సమస్యలు వెన్నాడుతూనే ఉంటాయి. వాటి నుంచి బయటపడడం కోసం ఒకటే చేయవలసింది, అది నిరంతరం భగవంతుణ్ణి స్మరిస్తూ ఆయన మీద విశ్వాసం ఏర్పరచుకోవడం, స్తోత్రాలు చదవడం, ప్రదక్షిణలు చేయడం వంటివి చేస్తూ ఉంటే ఆ తీవ్రత కొంతవరకు తగ్గించుకోవచ్చు. భగవంతుడు తప్పకుండా తగ్గిస్తాడు, అయినా కొంతవరకే తగ్గించుకోగలుగుతాం. మిగిలింది మన మనసును దానికి సిద్ధంగా తయారు చేసుకోవడంలోనే ఆధారపడి ఉంది. ఈ కష్టాలు అనుభవించగా మన కర్మ తొలగుతుంది, ఇక మరొక జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు అని మన మనసును మనం స్థిరపరచుకోవాలి. ఓహో అనేట్టుగా జీవిస్తున్న వాళ్ళకైనా ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ పడక తప్పదు. కాబట్టి ఈ లోకంలో మార్పు సహజం, ఏది మారకుండా ఉండదు. ఏది మారకుండా ఉంటుంది లోకంలో అంటే మార్పు మాత్రమే మారకుండా ఉంటుంది. అంటే నిరంతరం మార్పు జరగడం అనేది మారకుండా ఉంటుంది. అప్పటిదాకా హంసలాగా బురదలో కూరుకుపోకుండా నడవాలి. ఇదంతా గుర్తు రావడానికి భగవంతుడు ఉన్నాడు, ఆయనే ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఆయనే నడిపిస్తున్నాడు. ఆయన దగ్గర బురద లేదు, లోపలికి పడిపోయినా పర్వాలేదు, మనం ఆయన్నే ఆశ్రయించాలి అన్న భావనను మనం పెంచుకోవాలి. అది ఆ భావన పెరగగా ఈ లోకం గురించిన సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడు జీవితాన్ని ఓ మేరకు సాఫీగా లాగించగలుగుతాం. జై శ్రీమన్నారాయణ.